ఫీజు వసూలు విద్యార్థుల నుంచి అట 2026-27 విద్యా సంవత్సరం నుంచి చేసుకోవచ్చు. ఏం ఫీజు? హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందట. పిటిషన్ వేసిన 15 కాలేజీలకే ఈ వెసులుబాటు. తుది తీర్పు భిన్నంగా ఉంటే ఫీజు వాపసు ఇవ్వాలి. కోర్టు మెట్లెక్కేందుకు సిద్ధమవుతున్న మరిన్ని కాలేజీలు. రియంబర్స్మెంట్ బకాయిల కోసం ప్రైవేట్ కాలేజీల పోరుబాట. చివరికి ఏడు దాకా వచ్చిందంటే పరిస్థితి విద్యార్థులు వారి తల్లిదండ్రుల మీదనే భారం పడేలాగా కనబడుతున్నది. ఈ ప్రైవేట్ కాలేజీలన్నీ మాకు గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు అని కోర్టుకు పోయినాయట. కోర్టు ఏమంటుందంటే వసూలు చేసుకోండి పిల్లల నుంచి అన్నదట. ఇప్పుడు మరి ఎవడు ఆగం కావాలి? ఇప్పుడు అంతే కదా, పిల్లలే కదా. వేల కోట్ల రూపాయలు ఇవాళ బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు ఇవ్వడానికి ప్రభుత్వం మా దగ్గర పైసలు లేవంటుంది. మరి ఎట్లా? పిల్లల చదువుల పరిస్థితి ఏంది? ఇప్పటికే ఈ ప్రైవేట్ కాలేజీలు అన్నీ కూడా విద్యార్థుల దగ్గరని ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. మీకు మెమోలు కావాలన్నా, మీ సర్టిఫికెట్లు కావాలన్నా కట్టుని తీసుకపోరి, లేకపోతే మేము ఇయ్యం. వాళ్ళకేమో పై చదువులకు వెళ్ళాలి, ఒకవేళ ఉద్యోగాలు వస్తే ఉద్యోగాల్లో సబ్మిట్ చేయాలి. ప్రభుత్వం కడతలేదు. ఏం చేస్తారు పాపం ఆ పిల్లలు? పేరెంట్స్ ఎక్కడో దగ్గర అప్పులు చేసి వాడి మొహాన కొడుతున్నారు. మరి గవర్నమెంట్ ఎందుకు దీని మీద ఫోకస్ చేయట్లే? కాలేజీల్లో ఫీజుల వసూలు, ఫీజు రియంబర్స్మెంట్ పైన హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఫీజులను కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల దగ్గర నుంచే వసూలు చేసుకోవచ్చని జస్టిస్ జువాడి శ్రీదేవి నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ప్రకటించింది. మీరు గవర్నమెంట్ కదండి చెప్పాల్సింది. కోర్టులు కూడా ఇప్పుడు మళ్ళీ కోర్టు తీర్పును తప్పుపడితే అట్టెట్లా నువ్వు కంటెంప్ట్ అంటారేమో. కోర్టులు గవర్నమెంట్కి ఆర్డర్ ఇవ్వచ్చు కదా, ఎందుకు మీరు రియంబర్స్మెంట్ చేస్తలేరు, మీరు ఇచ్చిందే కదా, హామీ ఇచ్చిందే కదా అని కోర్టులు ఎందుకు అడగవండి? మీరు విద్యార్థుల నుంచి మీరు వసూలు చేసుకోవచ్చని ప్రైవేట్ వాడికి మీరు చెప్పడం వల్ల వాడు ఏ స్థాయిలో నరకం చూపించాడుగా పిల్లలకి. ఈ ప్రైవేట్ కాలేజీలన్నీ ఎవనివి? మొత్తం పొలిటికల్ లీడర్లే. దాదాపు 50% పైగా కాలేజీలన్నీ పొలిటికల్ లీడర్లే ఉన్నాయి. వాళ్ళకి మధ్య సంబంధాలు ఉన్నాయి. ఎలక్షన్ టైంలో అదే ప్రైవేట్ కాలేజీలు జనం రక్తం దాగి, తల్లిదండ్రుల రక్తం దాగి అవే పైసల్ని ఈ పార్టీలన్నింటికి ఎలక్షన్ ఫండ్ కింద ఇస్తున్నాయి. నాట్ ఓన్లీ పార్టీలు, సంఘాలకి ఇస్తాయి, విద్యార్థి సంఘాలకి ఇస్తాయి, పార్టీలకు ఇస్తాయి, మీడియాకి ఇస్తాయి. ఫీజు రియంబర్స్మెంట్ను ప్రభుత్వం సకాలంలో చెల్లించట్లేదని, అందువల్ల ఫీజులను విద్యార్థుల నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని 15 కాలేజీలు హైకోర్టులో పిటిషన్ వేసిరట. ఈ పిటిషన్ను విచారించిన ధర్మాసనం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎవరైతే 15 కాలేజీలు పిటిషన్ వేశారో ఆ ప్రైవేట్ కాలేజ్ ఆ 15 కాలేజీలు మీరు వసూలు చేసుకోవచ్చు అని చెప్పిందట పిల్లల నుంచి. ఎంత ఘోరం అండి అసలు. మొత్తం ఫీజును విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవచ్చని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పిటిషన్ వేసిన కాలేజీలకు మాత్రమే ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. అయితే తుది తీర్పునకు లోబడి ఫీజుల వసూలు విధానం ఉంటుంది. తుది తీర్పు మధ్యంతర ఉత్తర్వులకు భిన్నంగా గనక ఉంటే విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజులను కాలేజీలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ కాదు ఇది, మధ్యంతర ఉత్తర్వే ఇది. మేము ఫైనల్ జడ్జిమెంట్లో గనక ఆర్డర్ వేరే రకంగా ఉంటే మళ్ళీ కాలేజీలు ఏవైతే ఆ పిల్లల దగ్గర నుంచి వసూలు చేశారో ఫీజుని మళ్ళీ మీరు రిటర్న్ చేయాలి వాళ్ళకని చెప్తున్నది. అయ్యే పనేనా? తుది తీర్పు మధ్యంతర ఉత్తర్వులకు భిన్నంగా ఉంటే విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజులను కాలేజీలు తిరిగి చెల్లించాలి. అంతకుముందు 15 ప్రైవేట్ కాలేజీల తరపు న్యాయవాదులు వాదన వినిపిస్తూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలలో ప్రభుత్వం విపరీతంగా జాప్యం చేస్తుండడంతో కాలేజీలు నడపలేకపోతున్నాం. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం కాలేజీలు విద్యార్థుల నుంచి నేరుగా ఫీజులు వసూలు చేసుకోలేవని, ప్రభుత్వం ఇస్తేనే స్వీకరించాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. ఇలాగైతే కాలేజీల నిర్వహణ అసాధ్యం. ప్రభుత్వం ఇవ్వకపోతే కాలేజీలకే నేరుగా వసూలు చేసుకునే హక్కు ఇవ్వాలి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపులో జాప్యం చేస్తే 18% వడ్డీ ఇవ్వాలి. ఆ మొత్తం ప్రభుత్వం నేరుగా విద్యార్థులకే చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలి. వాదనల అనంతరం పిటిషనర్లకు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకునే అవకాశం ఇస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీని మీద పెద్ద ఎత్తున పోరాటం జరగాల. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తారా? హైకోర్టు తీర్పు అన్యాయం. ఆర్ కృష్ణయ్య. బీసీ మంత్రులు రాజీనామా చేయాలి. జాజుల తీర్పు పైన పునరాలోచన చేయాలి. కోర్టు ఖచ్చితంగా ఇట్లాంటి జడ్జిమెంట్స్ ఇవ్వడం అన్నది అన్యాయం. అసలు ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వాలి, కౌంటర్ ఫైల్ చేయమని చెప్పాలి, సుమోటోగా కేసు తీసుకోవాలి, సీరియస్గా కేసు తీసుకోవాలి, దాని మీద విచారణ చేపట్టాలా. అవసరమైతే చీఫ్ జస్టిస్ కోర్టుకు దాన్ని బదిలీ చేయాలా. మీరు వసూలు చేసుకోవచ్చని కోర్టులే చెప్తే ఎంత అన్యాయం ఇది. ఇక వాడు ఆగుతాడా? చెలరేగిపోడు.
అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించాల. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని విద్యార్థులంతా ముట్టడించి ఇస్తావా ఇవ్వనా అనాలి. ఇప్పుడు జనాలు పొద్దున్న లేస్తే రైతు బంధు రాలే, రైతు భరోసా రాలే అని అడుగుతారు. మా పిల్లల ఫీజుల సంగతి ఏందని ఏమన్నా అడుగుతున్నారా?